సరే ఈరోజు ఉదయకాలంలో లేచి మేము దేవునికి అర్పించలేదేమో అన్న మనస్తార్థం మాకు రాలేదు, కానీ ఆమె ఎక్కడుంది అని ఎదుగుతానికి మాత్రం మనస్తాక్షి వచ్చింది. గమనించండి ప్రియ సహోదరి, సదా మన దేవుని విషయంలో ఎప్పుడైతే వెనకడిగేస్తామో మనకి తెలియకోకనే ఉపద్రవాలు మన మీద నుండి లేవుతూ ఉంటే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునిలో మౌనమై ఉంటావో ప్రతి చేతులు కాడి విరిగిపోవనిగా దేవుని మహిమ చూడాలి అంటే ఆయన తిప్పుకుని లోపడాలి. వెర్రవీగి నాది నేనని స్వభావంతో గర్వం అనే గుర్రం ఎక్కి పరిగెడితే దేవుని మహిమ చూడలేవు. నా మాట కాదు, స్పష్టంగా ఏమన్నదంటే ఇక్కడ నీకు అపాయం కలిగిన తుఫాన నీ మీదకి వచ్చిన శ్రమలు దుఃఖము ప్రార్థించిన ఏమాత్రం నేను లక్ష్య పెట్టను. అప్పుడు నువ్వు మొరపెట్టినా ప్రత్యుత్తరం ఇవ్వను, నువ్వు శ్రద్ధగా ఎదిగినా నేను కనబడను అని ఆయన వాక్యం చదివిస్తుంది. దయచేసి గమనించండి. సమయం కానీ దేవునికి అర్పించుకునే వారిగా ఉన్నాము. ఈ దినాన్ని ఉన్నవారు రేపటి దినాన్ని చూడటంలా. హల్లెలూయా. ఒక తల్లి నిర్లక్ష్యం బట్టి చిన్న పిల్ల దారి తప్పిపోతే ఆ తల్లి పడుతున్న వేదన కన్నీటు. మా చిన్నపిల్ల రోజు అంటున్నావా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చూపిస్తాడే, ఆ పిల్ల కోసం ప్రార్థన చేయి అంటది. నాకుండే టెన్షన్ నాకు ఉంటుంది, నేను ఎలా చేయగలుగుతా? నువ్వు ఒక్కసారి నువ్వు చూసే వరకు నువ్వు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తావు, కానీ నువ్వు చూడమంటే చూడవే అంటది. అది చూస్తే నా హృదయం తట్టుకోలేదన్నా. రోజుకు ఒక్క మారైనా మా పిల్ల అడుగుతుంది నన్ను, ప్లీజ్ అమ్మా నా పిల్ల వయసామా ఒక్కసారి బిడ్డ కోసం ప్రార్థన చేయి అన్నప్పుడు నిజంగా నా మనసు ఎందుకు నిన్న చూసి ఒక్కసారి నాకు దుఃఖం అనిపించి రాత్రికాల సమయంలో ఎక్కడ లేని దుఃఖంతో ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసేవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి అంతా తల్లిడిల్లుతుంది. ఒకసారి గమనించండి ప్రియ సహోదరి సోదరా, మన దేవుని మాటికి లోపడకపోతే ఆయన కూడా అంటాడు కదా, నా చేతిలో చెక్కుకున్నాను, నా పోలిక చొప్పున రూపించాను, నాకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారని ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో గమనించండి. సమయం ఉంది, పశ్చాత్తాపడండి, దేవుని వైపు చూడండి. ఈ లోకము నిన్ను రక్షించదు, ఈ లోక సహవాసము నీతో రాదు, కానీ కడవరికి రాగలిగింది నా యేసయ్య ప్రేమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమని నీవు నేను కూడా ఈరోజు ఆస్వాదిస్తే ఆయన యందు ఆనందించబడుతురు కాక, ఆయన యందు పట్టబడుతురు కాక. ఈ కొద్ది మాటలు ప్రభు ఆశీర్వదించి దీవించబడును కాక. ప్రార్థన చేసుకుని తల వచ్చినట్లయితే కృప కలిగిన దేవా, నేనంతవరకు నిలబడి మాట్లాడే కృప నాకు ఇచ్చేవారు, నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, అయా నీ వాక్యం చదివిస్తుంది. యెహోవా పై రూపాన్ని కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నాం. అయా జీవమన్నవి యెహోవాశమై ఉన్నది అని సెలవిస్తున్నా. నీ గొప్ప కార్యాలు మా ఎదుటి వచ్చి చక్కని మాట నాయన సొలొమోను రాజు రాస్తున్న మాట సామెతల్లో, అయా నా గ్రంథింపుకి ఎప్పుడైతే నువ్వు విని వెనక తిరుగుతావో ఆలకిస్తావో నా ఆత్మని మీద కుమ్మరిస్తాను అని రాయబడి ఉన్నది. నీ గద్దెంపుకి వినలేకపోతున్నాము, వెనక తిరిగి చూడలేకపోతున్నాము. అయా గాలి తుఫాను వలె శ్రమలు బాధలు కష్టాలు మా మీదకి వచ్చినప్పుడు ప్రలాపిస్తాం కాదు, కానీ యేసయ్యా మేము సంతోషముగా ఉన్నప్పుడే నిన్ను మహిమపరచగలుగునుగా, మేము సంతోషముగా ఉన్నప్పుడే నిన్ను ఆరాధించబడుదురుగాక. ప్రతి నిత్యము మాలో ప్రభావం మండుతూ ప్రకాశింపబడాలి. మొదట ప్రేమ, మొదట కృప, మొదట ఆరాధన, మొదట సంపాదన మా జీవితంలో కలగాలి. ఈరోజు దినం చూడలేని వారందరూ ఎందరో